హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్. ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ వర్క్ అండి. ఈ వర్క్ అయితే నేను చాలా బ్లౌజెస్కి చేశాను. ప్రతి దాని మీద కూడా ఆ కలర్ మారడాన్ని బట్టి ప్రతి దాని మీద కూడా అట్రాక్షన్గానే ఉందని చెప్పచ్చు. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే సేమ్ ఇంకా మగ్గం వర్క్ అనమాట. మీరు ఇదే వర్క్ మగ్గంలో చేయించుకోవాలంటే 5,000 6,000 ఆ రేట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేటప్పటికి మీకు లో బడ్జెట్లో అయిపోతుంది కదా. ఈ విధంగా స్టోన్స్ అయ్యి ఎక్స్ట్రా బాగా ఎక్కువ వేసేటప్పటికి లుక్ అయితే చాలా బాగుందండి. మొన్న సంక్రాంతి అప్పటి నుంచి వేస్తున్నట్టు ఉన్నానండి. ఈ వర్క్ రెగ్యులర్గా ఉంటుంది. ఈ వర్క్ ఏదో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎన్ని డిజైన్స్ చూసినా ఈ డిజైన్ చూసేటప్పటికి మళ్ళీ ఇదే ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది చూడండి, అంటే దగ్గరికి పెట్టి చూపిస్తానండి, బాగా తెలుస్తుంది. ఇది శారీ వచ్చేప్పటికీ టమాటా రెడ్ శారీ అండి. గోల్డ్ వచ్చింది, గ్రీన్ కలర్ అంచు వచ్చింది అనమాట. శారీ అయితే ఇచ్చేసాను వాళ్ళకి. ఇవి తర్వాత ఫస్ట్ అంతా అయిపోయాక తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు బయట స్టిచ్ చేయించుకున్నారండి. హ్యాంగింగ్స్ కావాలని వేరే వాళ్ళకి హ్యాంగింగ్స్ వేశాను. అది చూసి వీళ్ళకి కూడా హ్యాంగింగ్స్ కావాలని మళ్ళీ తీసుకొచ్చారనమాట వెయ్యమని. అందుకనేసి ఈసారి ఈ బ్లౌజ్ చూపిద్దాం, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. టమాటా రెడ్ శారీ మీదట ఇందులో ఎక్కువగా టమాటా రెడ్డే యూస్ చేశానండి. ఇంకే కలర్స్ లేవు. అయినా కూడా 2-3 రంగులున్నా దీంట్లో యూస్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఆప్షన్ అనేది ఇచ్చాడు. మనం ఒక 3-4 రంగులు యూస్ చేసినవి కూడా ఉన్నాయండి. దీని మీద అయితే ఓన్లీ గోల్డ్ టమాటా రెడ్డే యూస్ చేశాను. మొత్తం లోపల నింపేదంతా కూడా టమాటా రెడ్ వాడేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ జరీ ఇచ్చానండి. కట్ వర్క్ డిజైన్ ఇది. చిన్న ఫ్లవర్ మీద కూడా ఈ విధంగా స్టోన్స్ వేసేటప్పటికి చాలా లుక్గా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. ఇది కూడా కట్ వర్క్. అండ్ చేతులకి లైన్స్ ఇచ్చారు. లైన్స్ అయితే చాలా బాగుంటాయి కదా. మొత్తం చెయ్యంతా వర్క్ వచ్చినట్టు ఉంటుంది. ప్రతి లైన్కి మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న బుట్టి అనేది ఇచ్చాడండి. సో నేను ఏం చేశానంటే ఒక లైన్ వదిలి ఇంకో లైన్కి ఈ విధంగా ఈ స్టోన్ అయితే మీకు మగ్గం వర్క్లో ఎక్కువ వాడతారు. సర్కిల్ వచ్చి దానిపైన వైట్ స్టోన్ అంటించి, సో ఈ విధంగా చేశాను. చేతి వర్క్ కూడా ఇలా వచ్చిందండి. కింద హ్యాంగింగ్స్. వీటికి ఏంటంటే వర్క్ రేట్ కాకుండా వీటికి ఎక్స్ట్రా తీసుకుంటాను. మళ్ళీ ఇవి కూడా కావాలి అన్న వాళ్ళకి వేస్తాను. ఇందులో ఇంకో 2 పిక్స్ అనేవి ఉంటాయండి చేసినవి. చాలా చేశాను కానీ మొబైల్లో ప్లేస్ సరిపోక నేను చాలా ఫొటోస్ డిలీట్ చేసేసాను. ఒక 2-3 ఈ వర్క్ చేసిన ఫొటోస్ ఉండాలి. అవి కూడా ఉంటే మీకు అవి కూడా యాడ్ చేస్తాను. ప్రతి కలర్ మీద కూడా మంచి లుక్ వచ్చిందనే చెప్పొచ్చు. ఓకే అండి, ఈ వర్క్ అయితే ఇది. ఈరోజైతే ఈ వీడియో చూసేయండి. ఇంకా హెవీ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా చేశాక మళ్ళీ చూపిస్తాను నేను మీకు. సేమ్ వర్క్ చేసి వేరే బ్లౌజెస్ పిక్స్ ఉంటే అవి కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ అన్నిట్లో ఏది బాగుందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. బాయ్ బాయ్.